పోయస్ గార్డెన్లోని వేద నిలయానికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సొంత ఇల్లు. ఆ ఇంట్లోకి అనుమతి లేనిదే చీమ కూడా వెళ్ళడానికి లేదు. అలాంటిది జయలలిత అనారోగ్యంతో భూమాత ఒడిలోకి చేరుకోగానే మన్నార్ గుడి మాఫియా తిష్టవేసింది. ఇంతవరకు ఈ మాఫియాను జయలలిత దూరం పెట్టారు. కానీ ఆమె విశ్రమించగానే అమ్మ ప్రియనిచ్చలి శశికళ ఈ మాఫియాకు ఘన స్వాగతం పలికింది. దీంతో ఈ మాఫియా వేద నిలయం చేరుకుంది. జయలలిత అలా అస్తమించగానే ఆమె పీఠం కోసం పితలాటకం మొదలైంది. పోయస్ గార్డెన్ పేరు చెప్పగానే అమ్మ జయలలిత గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఆ పోయస్ గార్డెన్ మన్నార్ గుడి మాఫియా నివాసంగా మారిందంటూ తమిళనాడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. శశికళతో పాటు ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, ఇలవరసి, ఆమె కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లులు వెంకటేష్, మాధవన్, ఆమె మేనకోడలి భర్త శివకుమార్ ఉన్నారు. వీరినే మన్నార్ గుడి మాఫియా అని రాష్ట్ర వాసులు పిలుస్తుంటారు. శశికళ సొంత ఊరైన తిరువూరు జిల్లా మన్నార్ గుడి పేరు మీద ఆమె బంధువర్గాన్ని ఈ పేరుతో ఉదహరిస్తారు. జయ అనారోగ్యం పాలై అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి శశికళ తనదైన రాజకీయం నడిపారని అంటున్నారు. లోపల ఏం జరుగుతున్నది బయట ప్రపంచానికి తెలియకుండా నొక్కిపట్టారని, జయలలిత తన ఫోటోలను విడుదల చేయాలని గట్టిగా ఒత్తిడి చేసినప్పటికీ అందుకు శశికళ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద శశికళ ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి తీరుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే శశికళ అండ్ కో వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇందులో భాగంగానే శశికళ, ఆమె భర్త నటరాజన్ల బినామీ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శేఖర్ రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ దాడులతో మన్నార్ గుడి మాఫియాకు జర్కిచ్చారని, తోక జాడిస్తే వరుసబెట్టి అందరివి కత్తిరించి పారేస్తారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. బుద్ధిగా పాలన చేస్తే సరి, లేదంటే వెనక ముందు చూడకుండా చర్యలు తీసుకునేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరి శశికళ అండ్ కో ఏం చేస్తారో చూడాలి.